అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి, అండ్ దాంతోపాటు అవుట్డేటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్సో లేకపోతే కొంతమంది ఫ్యాంటసీతోనో లేకపోతే కొన్ని రకాలైన యూట్యూబ్లో వీడియోలు చూసో అనవసరమైన ట్రీట్మెంట్లు చేయించుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కారణం ఏంటో కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది అండ్ సెక్షువల్గా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అసలు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి, అండ్ ఎప్పుడు ఎవరిలో ఏ ట్రీట్మెంట్ అనేది అవసరమైంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి లేకపోతే శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే కామన్గా యూజ్ చేసేది ఏంటి అనంటే PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. PDE5 ఇన్హిబిటర్స్ అంటే దీన్నే జనరల్గా వైగ్రా ట్యాబ్లెట్స్ అంటారు. ఎవరైనా సరే ఈ PDE5 ఇన్హిబిటర్సే కామన్గా యూజ్ చేసే మెడిసిన్స్. ఎప్పుడైనా సరే PDE5 ఇన్హిబిటర్స్ కనుక యూజ్ చేయాల్సి వస్తే అది ఫస్ట్ పెన్నిస్లో మజిల్ ఎలా ఉంది, పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కార్పోరా క్యావర్నోసా మజిల్ స్టిఫ్నెస్ ఏమైనా ఉందా, అండ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. సో మజిల్ కనుక ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా పెన్నిస్కి బ్లడ్ ఫ్లో కనుక బాగానే ఉంటే ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనేది లో డోస్తో స్టార్ట్ చేయాలి, చాలా తక్కువ డోస్తో స్టార్ట్ చేయాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఒకేసారి ఈ సిండినాఫిల్ అంటే వైగ్రా ట్యాబ్లెట్ 100 mg ట్యాబ్లెట్స్ యూజ్ చేసేస్తూ ఉంటారు. ఈ సిండినాఫిల్ 100 mg అనేది ఈ వైగ్రా ట్యాబ్లెట్స్లో ఉన్న మ్యాక్సిమం డోసు, ఈ 100 mg ట్యాబ్లెట్ అనేది. ఒకసారి ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయటం కనుక ఎంగేజ్లోనే మొదలు పెట్టారు అని అంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల. మ్యాక్సిమం 3 to 6 months బాగానే ఉంటుంది. ఆ 3 to 6 months తర్వాత ఈ ట్యాబ్లెట్ పనిచేయదు, ఇంకా ఏ ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు. సో ఫస్ట్ PDE5 ఇన్హిబిటర్స్ కనుక స్టార్ట్ చేయాలి అని అంటే లో డోస్లోనే స్టార్ట్ చేయాలి. అది కూడా కరెక్ట్గా పెన్నిస్లో మజిల్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని లో డోస్లో స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ మందిలో కంప్లీట్గా క్లియర్ అయిపోయింది ED ప్రాబ్లం అనేది. ఒకవేళ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఈ హార్మోన్ ప్రాబ్లం వల్ల, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల, లేకపోతే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కానీ, ఈస్ట్రడియోల్ E2 అంటారు, ఈ 2 హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ED ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే ఈ హార్మోన్స్ని కరెక్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకున్న సెక్షువల్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒకవేళ సైకలాజికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ED ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి కావాల్సింది సెక్షువల్ కౌన్సిలింగు అండ్ పార్ట్నర్ సైడ్ నుంచి కొంత అష్యూరెన్స్, సపోర్టు ఉంటే నార్మల్గానే వాళ్ళు పర్ఫామ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అనంటే ఇంజెక్షన్స్ అంటారు. యాక్చువల్గా ఈ ఇంట్రాకావర్నోసల్ ఇంజెక్షన్స్ అనేది ఇది ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ ట్రీట్మెంట్. ఇంట్రాకావర్నోసల్ ఇంజెక్షన్స్ అనేది ఇవి ఆల్మోస్ట్ ఒక 10 years 15 years బ్యాక్ డైరెక్ట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండి ఈ ట్యాబ్లెట్స్ పనిచేయనప్పుడు పెన్నిస్కి ఇంజెక్షన్స్ చేసుకునేవాళ్ళు. డైరెక్ట్గా పెన్నిస్కి ఇంజెక్షన్స్ చేసుకుంటే ఆ ఇంజెక్షన్స్ వల్ల పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరెక్షన్స్ వచ్చాయన్నమాట. కాకపోతే ఇది కంప్లీటెడ్గా అవుట్డేటెడ్. డైలీ ఎరెక్షన్ కావాలనుకున్నప్పుడల్లా ఇంజెక్షన్ చేసుకోవటము, అండ్ ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు ఒకేలాగా కన్సిస్టెంట్గా ఉండవు. ఒకసారి తక్కువ డోస్కి ఫుల్ ఎరెక్షన్ వస్తుంది, ఒకసారి ఎంత డోస్ చేసుకున్నా ఎరెక్షన్ రాదు, అండ్ ఒకసారి ఎరెక్షన్ 10 minutes ఉంటుంది, ఇంకోసారి 3-4 hours ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ అనేది ఆల్మోస్ట్ అవుట్డేటెడ్. ఇప్పుడున్న పరిస్థితికి, ఇప్పుడున్న టెక్నాలజీలో, ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్లో ఇంజెక్షన్స్ అనేది టోటల్లీ అవుట్డేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాక్యూమ్ ఎరెక్షన్ డివైజెస్ అంటారు. ఈ వాక్యూమ్ ఎరెక్షన్ డివైజెస్ కూడా ఆల్మోస్ట్ ఇవి కూడా టోటల్లీ అవుట్డేటెడ్. ఈ వాక్యూమ్ ఎరెక్షన్ డివైజెస్ కూడా ఇంకా ఈ వాక్యూమ్ ఎరెక్షన్ డివైజెస్ కన్నా బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే
ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ, దీన్నే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు. ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది చాలామందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా బెటర్గా వర్కౌట్ అయింది. ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అనేది ఇది ఒక మిషన్ ఉంటుంది, ED1000 అనే ఒక ఈఎస్డబ్ల్యూ మిషన్. ఆ మిషన్తో పెన్నిస్కి ఒక వైబ్రేషన్ లాగా చేస్తే చాలామందిలో పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్గా నార్మల్గానే పెర్ఫామ్ చేయగలుగుతారు. సో ఈ ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా లేకపోతే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా, సెక్షువల్గా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఎరెక్షన్స్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే పెనైల్ ప్రాస్థెసిస్ అంటారు, లేదా పెనైల్ ప్రాస్థెటిక్ ఇంప్లాంటేషన్ అంటారు, లేదా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది పర్మనెంట్ సొల్యూషను. బట్ ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఈ ఈడీ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కళ్ళలోనూ అవసరం లేదు. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత, సెక్షువల్గా కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత, షాక్ వేవ్ థెరపీ ట్రై చేసినా కూడా ఎరెక్షన్స్ రావట్లేదు అని అంటే అప్పుడు ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అవసరమైంది. సో ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే ఆ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే, ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది అంత ఈజీగా ట్రీట్ చేసి సెక్షువల్గా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా మీ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి, మీకు అసలు కారణం తెలుసుకోవాలి, మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి అండ్ మీ సెక్షువల్ లైఫ్ని ఎక్కువ రోజుల పాటు మెడిసిన్స్ లేకుండా కానీ లేకపోతే ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా విత్ రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి గ్యారంటీగా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.